గోంగూర పచ్చడి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చూపించేలా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ గోంగూరని నీళ్ళల్లో నీట్‌గా 2 సార్లు కడిగి తీసుకోవాలి. చాలా ఇసుకుంటుంది. బాండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, గోంగూర పులుపుకు తగ్గట్టు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులను వేసుకొని, ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి, మనం కడిగి తీసుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని, ఒకసారి గంటితో కలుపుకొని, మూత పెట్టేసి గోంగూరలోంచి నీళ్ళొస్తాయి. నీళ్లు మొత్తం ఇంకిపోయి గోంగూర మెత్తగా ఉడికిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని, ఇప్పుడంటే మిక్సీలో పచ్చళ్ళన్నీ చేసుకుంటున్నారు. అంత టేస్ట్ ఉండవు. ఒకప్పుడు రోట్లోనే దంచేవాళ్ళు కదా, ఆ టేస్టే వేరుంటుందన్నమాట. రోట్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని సాల్ట్ వేసి మెత్తగా దంచుకున్న తర్వాత తెల్లగడ్డ రెమ్మలను కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని, ఉడికించుకున్న గోంగూరను కూడా రోట్లోకి తీసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత, గోంగూర పచ్చడి అంటే మెయిన్ ఎర్రగడ్డ అనమాట టేస్ట్. ఎర్రగడ్డను కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పచ్చడికి పోపును పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, కొంచెం ఇంగు పౌడర్ను కూడా స్ప్రే చేసుకొని పోపు వేగాక మనం దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసి పచ్చడి మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యితో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.